నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు 15 సంవత్సరాలు శ్రీధర్ అన్నతోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. దానికి కారణం శ్రీధర్ అన్న గారే. ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్ రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధర్ అన్న గారు ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధర్ అన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి అదేవిధంగా శ్రీధర్ అన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధర్ అన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని, ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూసుంటారు. నేను ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడేదని. నాకు ఈ రాజకీయాన్ని ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధర్ అన్న గారు మాత్రమే. మీరు చూసుకుంటే మేము శ్రీధర్ అన్నతోటే శ్రీధర్ అన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధర్ అన్నతోటే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా చూస్తుంటారు. ఆ రోజు నేను శ్రీధర్ అన్న పక్కన కూర్చొని శ్రీధర్ అన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి, చేస్తాను, అది కూడా బాధతో కాదు సంతోషంగాని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ళు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియనివి కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్ళు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే, శ్రీధర్ అన్నని కానీ గిరిధర్ అన్నని కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు. కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, శ్రీధర్ అన్నని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు, మీరు అవి మాకు చెప్ప అవసరం లేదన్నారు. వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు, ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధర్ అన్నని కానీ వారి సోదరుడిని కానీ వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు. మాకు శ్రీధర్ అన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు. శ్రీధర్ అన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎక్కడైనా మాట్లాడినా కూడా శ్రీధర్ అన్న గురించి ఒక పల్లెత్తి మాట్లాడే పరిస్థితి మాది కాదు. మళ్ళీ ఇప్పుడు శ్రీధర్ అన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయాన్ని అందించినందుకు ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇప్పుడు మేము ఒకటే శ్రీధర్ అన్నని కానీ కోరుకునేది, మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధర్ అన్నని కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనేది. మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధర్ అన్నని మనస్ఫూర్తిగా ఈ పత్రికా
పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు. వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు. మేము ఒకటే కోరుకున్నాం, శ్రీధరన్నని కానీ గిరిధరన్నని కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి మళ్ళీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు. నేను ఇందువరకే చెప్పా, శ్రీధరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. నేను కాదు, శ్రీధరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు. శ్రీధరన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ కుటుంబ సంక్షేమం కానీ పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. దానికి నేను కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగి ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధరన్నకు కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందువల్ల ఒక నిమిషం, మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా? అది ఒకటి. ఖచ్చితంగా నేను తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ విలేకరుల సమావేశం. మేము ఇంతవరకు శ్రీధరన్నతో కూడా మాట్లాడలేదు, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు. ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారంతకు ముందు ఒక కుటుంబంలో సభ్యుడిగా ఏ విధంగా 15 సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని, అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం. అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు. కేవలం మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది. అంతేకాని వేరే ఉద్దేశం లేదు. మేయర్ గారు, కార్పొరేషన్లో కమిషనర్ గారు సంతకం ఫోర్జరీ జరిగినటువంటి ఒక విషయం ఈరోజు గత 5 రోజులుగా కూడాను శ్రీధరన్న కోసం నిలబడ్డం కానీ అవసరమైతే మేయర్ పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డం కానీ సంతోషంగానే భావించాం, గర్వంగానే భావించాం. మాకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కోసం నిలబడ్డం మేము సంతోషంగా గర్వంగానే భావించాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మేము వచ్చిన తర్వాత ఈరోజు కూడా శ్రీధరన్నతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఈ సమావేశం విషయం కూడా వారికి మేము చెప్పలేదు. జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని మేము ఈరోజు భావించి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా నేను శ్రీధరన్నని కోరుకునేది ఒకటే. శ్రీధరన్నను కానీ శ్రీధరన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే. ఎటువంటి పరిస్థితుల్లో
మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు. అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో శ్రీధరన్నకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలుసు. మేము మారిన తర్వాత కూడా శ్రీధరన్న ఎక్కడా కూడా మా గురించి కానీ నా సతీమణి శ్రవంతి గురించి కానీ వారి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నానని చెప్పారే తప్ప, ఎక్కడా కూడా బాధపడ్డారు తప్ప, ఎక్కడా కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అన్నటువంటి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. మేము ఉన్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ 4 నెలలు చివరికి అధికార పార్టీ మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు, పెట్టడం లేదు, పెట్టమంటే కనీసం వేరే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నా కనీసం మీ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, మీ వాట్సాప్లో పెట్టండి అని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడం జరిగింది. వారికి మేము ఒకటే చెప్పాం, ఆ పని మాత్రం మీరు ఏం చేసినా మేము చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ నేను నా సతీమణి శ్రవంతి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. శ్రీధరన్నతో వారి కుటుంబ సభ్యులతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మన్నించి మమ్మల్ని అంతకుముందు మేము వారి బిడ్డల్లాగే మెలిగేవాళ్ళం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు ఆ అర్హత ఉందని నేను భావించడం లేదు. ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే క్షమించి తప్పును చెప్పి క్షమించి దగ్గరికి తీసుకుంటారో అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరన్న కానీ చేస్తారని, చేసే అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. మీడియా పరంగా, మీడియా ద్వారా నేను చేసినటువంటి తప్పుకి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మన్నించమని కోరుకుంటూ, నువ్వు చెయ్యాలి అని చెప్పి నన్ను కోరడం, ఆ రోజు నా నమ్మకం ఏదైతే ఉందో, ఏదో ఒకరోజు శ్రీధరన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 12వ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధరన్న కల్పించారు. అప్పుడు 12వ డివిజన్లో కూడా చాలామంది నాయకులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా పెట్టడం అని శ్రీధరన్న మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఆ డివిజన్ నుంచి చాలామంది నాయకులు శ్రీధరన్న నమ్ముకొని నాకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే అది ఎస్టీ కావడం, వారందరినీ కూడా శ్రీధరన్న వారు ప్రతిపాదించిన పేరు కాకుండా వారందరినీ కూడా మెప్పించి దానికోసం చాలా స్ట్రగుల్ పడిన సందర్భం నాకు తెలుసు. చివరికి నాకు ఆ అవకాశం వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెప్పించి నాకు ఆ అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా కూడా
మీ అందరికీ కూడా, ప్రజలకందరికీ కూడా తెలుసు. అయితే జరగడం, నేను అక్కడ నా సతీమణి పోటీ చేసిన నామినేషన్ వేసిన 3 రోజులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని నిశ్చయించుకొని ఆలోచన చేసి దానికి అన్ని విధాలుగా అందరినీ కూడా మెప్పించి ఏకగ్రీవం చేయడం జరిగింది. దానిలో శ్రీధరన్న సోదరులు గిద్దిరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని కేవలం మిగతా అన్ని డివిజన్లు కూడా పక్కన పెట్టి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానం, రెండవది ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాకు వాస్తవంగా అయితే ఎన్నికలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. అవన్నీ భరించే పరిస్థితి కూడా మాకు లేదు. అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు. అయినా శ్రీధరన్న మీద, గిరన్న మీద నమ్మకంతో ఆ రోజు అక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా వారి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారందరినీ కూడా మెప్పించి మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. తర్వాత మేము ఎప్పుడు కూడా శ్రీధరన్నతోనే, ఏ రోజు కూడా పార్టీ అనే మాట మాకు లేదు. శ్రీధరన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. శ్రీధరన్నతో నడుస్తున్నాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో శ్రీధరన్న అప్పటి అధికార పార్టీ శ్రీధరన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో శ్రీధరన్న పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది. దూరంగా జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు శ్రీధరన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ మీరు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఒకటే చెప్పాం, నేను కానీ నా సతీమణి, నగర మేయర్ అయినటువంటి సతీమణి శ్రవంతి కానీ, మాకు ఈ అవకాశం కల్పించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎంతోమంది డబ్బు సంచులతో తిరిగినా, సిఫారసులు చేసినా ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా, కనీసం ఆలోచన కూడా చేయకుండా వారి గురించి మాకు అవకాశం కల్పించారు. మేము శ్రీధరన్నతోనే నడుస్తామని చెప్పి గంటాపదంగా ఆ రోజు ఎటువంటి ఆలోచన లేకుండా మేము చెప్పినటువంటి విషయం అందరికీ, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ రోజు మేము చెప్పిన తర్వాత మాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఫ్లాట్లు ఇస్తాం అని చెప్పి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టిందో